హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, అధికారులు లంచం డిమాండ్ చేయడం, ఇక నకిలీ రికార్డుల వినియోగంపై కమలాపూర్ ఎంపీడీఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న దేవులపల్లి కోటేశ్వరరావు నకిలీ రికార్డులు సృష్టించి గ్రామ పంచాయతీ నిధులను సొంతంగా వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని డీపీఓకి ఫిర్యాదు చేశామని, వారు విచారణ చేసి నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చారని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఆ అవినీతి అధికారిని విధుల నుంచి తప్పించాలని కమలాపూర్ ఎంపీడీఓకు శ్రీరాములపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆదేశించడం జరిగింది. ఆ విచారణలో పాత కారోబారు నిధుల దుర్వినియోగం చేసినాన్ని ఒప్పుకోవడం జరిగింది. విత్ వీడియో రికార్డ్ ఆధారంగా దుర్వినియోగం జరిగిందని రుజువు చేయడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ పాలక వర్గం మొన్న పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ కార్యదర్శి ఇన్వాల్వ్మెంట్ తోటి మళ్ళీ పాత కారోబార్ని విధులకు తీసుకోవడం జరిగింది. కార్యదర్శి గారిని ఎందుకు తీసుకున్నామని గ్రామ ప్రజల సమక్షంలో అడిగితే డిపిఓ గారు మౌలిక ఆదేశాల మేరకు మేము మళ్ళీ తీసుకున్నామని ఆమె చెప్పడం జరిగింది. దీనిపై కంప్లైంట్ కొరకి ఎంపీడీఓ ఆఫీస్కు మేము రిటర్న్గా మళ్ళీ ఇవ్వడానికి కొరకు కమలాపూర్ మండల ఎంపీడీఓ గారికి రిటర్న్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకి ఆయన పై అధికారులకు సిఫారసు చేస్తాము. దీని గురించి తగిన విచారణ డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి, కార్యదర్శి గారికి విచారణ చేయమని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అది వారు మాకు హామీ ఇచ్చారు. కంప్లైంట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు లాస్ట్కి ఎంపీడీఓ గారు వారిపై చర్యలు, డిపిఓ గారు, డిఎల్పిఓ గారు కార్యదర్శి మీద చర్యలకి ఆదేశాలు పై అధికారులకి కలెక్టర్ గారికి పంపుతామని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. అవినీతి చేశాడని రసీదు బుక్, డూప్లికేట్ రసీదు బుక్ కొట్టినాడని వీడియో రకంగా ఒప్పుకున్నాడు పాత కారోబారు. అది కూడా డిఎల్పిఓ గారు వీడియో పరంగా విచారణ జరిపిన తర్వాత మళ్ళీ తీసుకోవడం ఎందుకు తీసుకున్నారనేది మాకు గ్రామ సమక్షంలో విచారణ జరపాల్సిందిగా కోరడం జరిగింది. అది